ఓకే అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్‌లైన్ అకాడమీ సార్. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మనం ఏ టైం చెప్పామో ఆ టైంకే నోటిఫికేషన్ ఇచ్చింది. వీఆర్ఓ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఇస్తూ కొన్ని మెళకువలు పెట్టింది. అందులో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అంటే ప్రెజెంట్లీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో అవకాశం అంటే అప్లై చేసుకునే అవకాశం ఉందా? లేకుంటే పాత వారికే ఈ పోస్టులో వాళ్ళకి అవకాశం కల్పిస్తారా? అసలు ఏంటి అర్థం కాని అయోమయంలో ఉంది వీఆర్ఓ నోటిఫికేషన్. ఇక్కడ ప్రధానంగా గత ప్రభుత్వం వీఆర్ఓ విఏ వాళ్ళను వివిధ శాఖలోకి పంపించింది. మళ్ళీ ప్రజెంట్లో ఉన్న ప్రభుత్వం తమ మాతృశాఖలోకి రావాల్సుకున్న వాళ్ళు మాతృశాఖలోకి రావచ్చు అనేక వెసులుబాటు కల్పించింది. ఆ వెసులుబాటును కల్పిస్తూ ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్తున్నారు. అంటే డిగ్రీ, విఆర్ఓకు డిగ్రీ, విఏఓకు ఇంటర్మీడియట్ అని చెప్పి అలా క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఎందుకు ఇలా స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి విధంగా క్వాలిఫికేషన్ ఇచ్చారంటే చాలామంది దాదాపు ఒక 60% ఎబో గతంలో పల్లెల్లో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రులు, అక్కడ వాళ్ళ తాత ముత్తాతలు ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అక్కడక్కడ పనిచేసేవాళ్ళు. వాళ్ళను విఏఓలుగా తీసుకున్నారు. ప్రమోషన్లో వాళ్ళకు విఆర్ఓలు కూడా ప్రమోషన్ వచ్చేస్తాయి. ఆ మూమెంట్లో వాళ్ళకి సబ్జెక్టు అర్హత లేదు, క్వాలిఫికేషన్ యొక్క అర్హత లేదు. ఆ గ్రామీణ ప్రాంతాలపై అది పోరంబోకు ల్యాండా, శిఖరం ల్యాండా, ఆ భూములు ప్రభుత్వం సంబంధించినయా, ప్రైవేట్ వారికి సంబంధించినయా, అనేక ల్యాండ్స్ పైన అవగాహన ఉండాలంటే ఒక ఇంటర్వ్యూ ద్వారా దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం. ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళ పర్టికులర్గా జాగ్రఫీ ఇంత, పాలిటీ ఇంత ఇలా కాదు. ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది, ఒక ఇంటర్వ్యూ లాంటిది పెట్టేసి వాళ్ళని తీసుకోవాలనే లక్ష్యంతో. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ వేస్తే సుమారు 10,954 పోస్టులు. యాక్చువల్గా వీళ్ళందరూ వేరు వేరు శాఖల్లో పనిచేస్తున్నారు. చాలామంది వేరు వేరు శాఖల్లో పనిచేస్తున్నారు. కొద్దిమంది ఈ శాఖలలో ఉండి ఇష్టం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వేరు వేరు శాఖల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ అదే విధంగా ఉంచి మళ్ళీ అంటే 10,000 ఇక్కడ 10,000 ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఇందులో మేజర్గా ఈ 10,954 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ మనకెందుకు కొత్త నోటిఫికేషను, మన మీద బర్డెన్ పడదనే ఆలోచనతో ఆ పాతవారినే తీసుకొద్దాం. ఆ పాతవారిని తీసుకొచ్చి ఆ పాతవారికి అవకాశం కల్పించినట్లయితే వారికి అందులో ఎంతమంది మళ్ళీ మాతృశాఖలో రావడానికి ఇష్టపడుతున్నారు. ఒక ప్రాసెస్ నిర్వహించి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే పాతవారు వస్తారు. ఇప్పటివరకు సుమారు ఎంతమంది తమ మాతృశాఖలో రావడానికి ఇష్టపడుతున్నారంటే ఇప్పటివరకు దాదాపు ఒక 4 నుండి 5,000 మంది ఎబో మాత్రమే తమ మాతృశాఖలోకి రావడానికి విఆర్ఓలు విఏఓలు ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిదంటే ఆ విఆర్ఓ విఏఓకు కొద్దిమంది అందులో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఉన్నారు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఉన్నారు,
కొద్దిమంది చదువు అప్పుడు 10th ఏదో అంతో కొంత చదివి వాళ్ళ తాత ముత్తాతలు అందులో పనిచేసినారు కాబట్టి ఆ కుటుంబ సభ్యుల నుంచే విఆర్ఓ తీసుకున్నారు, అతనికి ప్రమోషన్ వచ్చింది. మరి అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది వాళ్ళకి పెట్టేసి ఎగ్జామ్ పెట్టి జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ ఇలా ఉండదు వాళ్ళకు. జస్ట్ వాళ్ళకి ఇంటర్వ్యూ రూపంలో ఒక స్క్రీనింగ్ టెస్ట్ రూపంలో పెట్టి వాళ్ళని తీసుకునే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మన వాళ్ళు ఇక 10,954 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది, చదువుకోండి అని చెప్పి ఇక్కడ మన వాళ్ళు పెద్ద ఎత్తున భారీ ఎత్తున స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అంటున్నారు. ఈ ప్రాసెస్ ఇక్కడ ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? దాదాపు ఇప్పటివరకు అప్లికేషన్లు వచ్చినాయి, వేలలో అప్లికేషన్లు ఉన్నాయి. ఆ వేలలో అప్లికేషన్లు ఉన్నా కూడా ఆ పాత విఆర్ఓ విఏఓలు వాళ్ళని అక్కడ క్వాలిఫికేషన్ ఆధారంగా, వాళ్ళని అక్కడ స్క్రీన్ టెస్ట్ ఆధారంగా, అతని డిగ్రీ స్టడీ ఉందా, అతని ఇంటర్మీడియట్ స్టడీ ఉందా, ఆ చదువు లేదా, వాళ్ళకి ఏంటి అని చెప్పి ఆలోచించి ఒక స్క్రీన్ టెస్ట్ ద్వారా ఆ పాత వాళ్ళని తీసుకొని బాగా అసలు డైరెక్టు రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు కొద్దిమంది రాలేకపోతున్నారు. కొద్దిమంది సర్లే మనం ఎందుకు పల్లెలకు ఎందుకు వెళ్ళిపోయేది, మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో పోస్టింగ్లో ఉన్నాం కదా, ఏదో ఒక పోస్టింగ్ చేసి ఉన్నాం కదా, మళ్ళీ ఎందుకులే ఆ శాఖ అని చెప్పి చాలామంది కూడా ఇష్టపడడం లేదు. కొద్దిమంది మాతృశాఖలోకి రావడం అంటే వస్తున్నారు. వాళ్ళన్నీ పిల్లప్ అయిన తర్వాత అసలు ఎంతమంది వచ్చినారు, అసలు ఏంటి అని చెప్పి ఒక అంటే స్క్రీనింగ్ టెస్టు, వాళ్ళ క్వాలిఫికేషన్ స్క్రీనింగ్ టెస్టు అన్నీ చూసిన తర్వాత మిగిలిన ఇక్కడ సుమారు దాదాపు ఒక 5,000 నుండి 4,000 మధ్య యొక్క పోస్టులు మాత్రమే ఖాళీగా ఉంటాయి. ఈ ఖాళీలకు మాత్రమే కొత్తగా రిక్రూట్మెంట్ అంటే కొత్త వారికి రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం కల్పిస్తారు. మొత్తం 10,954 మందికి ఎగ్జామ్ పెట్టడం కాదు ఇక్కడ. అది మనకు అర్థం కాక అసలు ఏంటి అని చెప్పి అలాంటి ఆలోచనతో ఉన్నవారు. ఎందుకంటే ఒక విఆర్ఓ విఏఓకు అతనికి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఆ గ్రామీణ ఆ గ్రామ పంచాయతీపై ఎలాంటి పట్టు ఉంది, అక్కడ ఆ గ్రామ పంచాయతీ భూములపై, గ్రామ పంచాయతీ యొక్క విధులపైన, గ్రామ పంచాయతీ యొక్క పాలన పైన అధికారిగా ఎలాంటి యొక్క అవగాహన ఉందో ఈ విధంగా వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళందరూ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయో అన్ని పోస్టులు కొత్తగా రిక్రూట్మెంట్ చేసాక అవకాశం ఉంటుంది. దీనికి అప్పుడు 150 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. అప్పుడు ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇంకా ఎన్ని వేల మంది వస్తారు ఇంకా తెలియదు. దాదాపు ఇక్కడ మొత్తం అయితే రావడానికి చాలామంది ఇష్టపడడం లేదు, చాలామంది ఇష్టపడతలేరు. ఎవరైతే వాళ్ళ యొక్క దీన్ని రావాలి, మళ్ళీ విలేజ్కి వెళ్ళిపోదాం, మళ్ళీ అక్కడే ఉండిపోదాం, గ్రామాలలో మన ఊరికి దగ్గర మన విలేజ్లోనే మన పల్లెల్లోనే ఉందాం అనుకునే వాళ్ళు మాత్రం రావడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొద్దిమంది ఏడో ఒక చోట ఉందాములనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే డైరెక్ట్ వీళ్ళకి ఒక 150 మార్కులకి ఎగ్జామ్ పెట్టే విధానం మాత్రం కాదు. ఆల్రెడీ విఆర్ఓ విఓ సంఘం నాయకులు ఆల్రెడీ ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. కాబట్టి మరి ఉన్న వాళ్ళని ఆల్రెడీ పంపించారు. మళ్ళీ ఇక్కడ కొత్త నోటిఫికేషన్ లేకుండా ఎందుకు ప్రభుత్వం మన మీద బయటను పడుతుందని చెప్పి అందుకే ప్రభుత్వం ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, ఇది 2025 యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ అండి. ఇప్పటివరకు సుమారు ఒక 8,000 అప్లికేషన్లు వచ్చినట్టు. ఇందులో దాదాపు 9,000 పైగా అప్లికేషన్ వచ్చినాయి. అందులో స్క్రీన్ టెస్ట్ పెడతారు. అందులో అర్హత ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. అర్హత లేని వాళ్ళు ప్రజెంట్లీ ఏ శాఖలో ఉన్నారో మళ్ళీ ఆ శాఖలే ఉంటారు తప్ప మళ్ళీ వాళ్ళని అక్కడ ఇప్పటికీ దాదాపు 9,000 పైగా అప్లికేషన్ వచ్చినాయి. అందులో అక్కడ ఒక స్క్రీన్ టెస్ట్ లాంటిది ఒక ఇంటర్వ్యూ లాంటిది పెట్టి ఆ గ్రామ మండల స్థాయి యొక్క అధికారి, జిల్లా స్థాయి అధికారి, అతని గ్రామీణ ప్రాంతం, ఎందుకంటే విఆర్ఓ అప్పట్లో తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పనిచేస్తారు కాబట్టి ఆ కుటుంబం నుండే విఆర్ఓ తీసుకున్నారు. ఆయన విఆర్ఏగా
తీసుకున్నారు. తర్వాత విఆర్ఓగా ప్రమోషన్ వచ్చింది. అప్పట్లో చదువు కొంత ఇంత కొద్ది మాత్రం ఉంది. ఆ గ్రామీణ ప్రాంతం పైన అవగాహన ఉందా లేదు, ఇది స్క్రీనింగ్ టెస్ట్ అక్కడ. కానీ 150 మార్కులకి ఎగ్జామ్ మాత్రం ప్రజెంట్లీ పనిచేస్తున్న వాళ్ళు మాత్రం కాదు ఇక్కడ. ఓకే, అంటే పాత వారితోనే ఈ పోస్టులు మ్యాక్సిమం ఇక్కడ భర్తీ చేయాలి మ్యాక్సిమం. ఓకే, మరి కొత్త వారికి రిక్రూట్మెంట్ ద్వారా కల్పిస్తారు. ఎంతమంది అయితే స్క్రీన్ టెస్ట్ తర్వాత ఎంతమంది అయితే ఆ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళ ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు. అంటే ఇది ఒక ప్రాసెస్ 2 నెలలు పడుతుంది. అక్కడ రేపే ఎల్లుండో కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండదు. మ్యాక్సిమం ఆ తర్వాతకి ఏం చేస్తారంటే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉంటాయో సుమారు 5,000 నుండి 4,000 మధ్య పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళకి మాత్రమే కొత్త వారికి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అంటే పాత వరకు అయిపోయిన తర్వాత టెస్టులు అలా నిర్వహించిన తర్వాత వాళ్ళక్కడ రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటాయో అన్ని పోస్టులు కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. కొత్త వారికి అంటే పోస్టులు పట్టి ఎన్ని మిగులుతాయో వాటి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అక్కడ నిర్వహించి 150 మార్కుల పాత పేపర్ ఉంటుంది. ఆ పాత పేపర్లో 75 మార్కులు ఓన్లీ జనరల్ నాలెడ్జే 75 మార్కులు ఉంటుంది. మన యాప్లో అక్కడ మీకు ఫుల్ కోర్స్ ఉంది. అక్కడ మన యాప్ను మీరు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు, మన యాప్ను పర్చేజ్ చేయొచ్చు. గ్రూప్ డి కానీ, డిఎస్సి కానీ, ఎస్ఐపిసి కానీ ఎనీ ఎగ్జామ్ రాసినా కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే విధంగా మన యాప్లో ఒక క్వాలిటీ సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తున్నాం. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. కొద్దిమందికి తెలియక 10,000 పోస్టులు అక్కడ నోటిఫికేషన్ వచ్చింది రైటే, ఓకే. కానీ ఈ ప్రాసెస్ ఇంతకుముందు మనం చెప్పిన విధంగా ఉంటుంది కాబట్టి ఓకే, మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. త్వరలో 2 అంటే నోటిఫికేషన్ కూడా రాబోతున్న నేపథ్యం. నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపరేషన్ కాదు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఆల్రెడీ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది, గ్రూప్ 3 రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ జస్ట్గా నోటిఫికేషన్ రావడమే తరువాయి ఇక్కడ భాగం. కాబట్టి మీరు ఇక్కడ ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎమ్మడే స్టార్ట్ చేస్తా, ఇంకా టైం తీసుకుంటా, అలా కాదు. ఎప్పుడైనా ప్రజెంట్లీ ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందే చాలామంది ప్రిపరేషన్లో ఒక ప్లాన్తో వెళ్తున్నారు, ఒక లాంగ్ టర్మ్లో వెళ్తున్నారు. ఆ విధంగా చదువుతూనే నువ్వు ఒక విజేతగా నిలబడగలుగుతావు. ఈసారి 600 ఏదో ఒక విజేతగా ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళాలి. టైం ఉండదు. నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 45 డేస్లో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. గతంలో లేట్ అయ్యేది, ప్రజెంట్లో ఆ ప్రాసెస్ ఉండదు. ఎలాంటి చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే వెంటనే డేటు, వెంటనే ఇక్కడ అప్లికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు, రిజల్ట్ డేటు కూడా ముందుగానే ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి ఫెయిల్యూర్ కావచ్చు, గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి నువ్వు విఫలం కావచ్చు. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు ఇక్కడ బాగా వినియోగించుకోండి. ఏదో ఒక జాబ్తో మనం వెళ్ళాలి. గతంలో విఫలం కావచ్చు, ఈసారి జాబ్ నీదే. చూడండి ఇక్కడ మన అంటే దాదాపు ఒక అమ్మాయి సార్ గ్రూప్ 2 బాగా అడ్వైజ్ చేసింది. గ్రూప్ 2 రాలే, గ్రూప్ 3 రాలే, గ్రూప్ 4 రాలే, గ్రూప్ 1లో మంచి ర్యాంకర్గా సెలెక్ట్ అయింది. ఒకటి పోతుందంటే దేవుడు మనకు ఒకటి ఇస్తాడు. అక్కడ నువ్వు రైతు పొలాన్ని దున్నితే ఆ రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు. కానీ ఈ కాంపిటీట్లో నిలబడితే నువ్వేదో రోజు ఇక్కడ విజేతగా ముందుకెళ్తావు. ఓకే, ఫెయిల్యూర్ కావచ్చు, ఫెయిల్యూర్ అయినప్పుడే మనకి కసిగా ముందుకెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం ఒక క్వాలిటీ సబ్జెక్ట్ లాంటి ఎంపిక చేసుకొని ముందుకెళ్తే నువ్వు ఈజీగా విన్నర్ అవుతావు. రేపు రాబోయే నోటిఫికేషన్లో నువ్వేందో నిరూపించుకునే
రోజు రావాలి. ఆ రోజు కోసమే మన కుటుంబం ఇక్కడ వెయిట్ చేస్తుంది. డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే 6 నెలల్లో రాసుకొని పాస్ కావచ్చు. కానీ నీకు అక్కడ రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు. కానీ ఈ కాంపిటీట్లో కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. కొన్ని నెలల పాటు ఇక్కడ చదవండి. అక్కడ మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. రేపు రాబోతున్న నోటిఫికేషన్లో నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ మీరు ఏదో ఒక విజేతగా నిలబడగలగాలి. రేపటి సమాజంలో మీరు ఒక ఆదర్శవంతమైన ఆఫీసర్గా ఉండాలి. ఏదో మనం ప్రిపరేషన్ మీద కాంపిటేటివ్లో అడుగు పెడితే ఏ రోజు కూడా ఈ కాంపిటేటివ్ని ఇక్కడ అన్యాయం చేయదు. ఇదండి ఈ నోటిఫికేషన్ యొక్క పరిస్థితి. ఇది ఇక్కడ ఓకే. థ్యాంక్ యూ. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. మన యాప్ ఇక్కడ మీకు క్వాలిటీ సబ్జెక్టు మన వాళ్ళకి అందించాలనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ.